కువైట్కి వచ్చి 3 మంత్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మన డ్యూటీ అయితే మార్చేశారు ఈరోజు. డ్యూటీ ఎక్కడ అనేది అంటే మళ్ళీ స్టేడియంలో అయితే పాడేశారు నన్ను మళ్ళీ. ఈ స్టేడియంలో వర్క్ వచ్చేసి ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను. ఫుల్ వరకు అయితే వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఫైనల్గా లోపలికైతే వెళ్ళిపోయాము. కొంచెం దూరం అయితే నడవాలి. మన డ్యూటీ ప్లేస్కి వెళ్ళాలంటే ముందుగా ఒక సైన్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇలా ఎందుకు పెట్టాలంటే మన అటెండెన్స్ మాట డైలీ అయితే కౌంటింగ్ అయితే చేస్తారు. దీనివల్ల అయితే శాలరీ అయితే వస్తుంది. నెలకైతే నా నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాను. 34 నెంబర్ మాట అనేది. ఇక్కడైతే స్టే చేయాలి 9 వరకు. ఇప్పుడు నేను ఉండే ప్లేస్ అయితే చూపిస్తాను. స్టే చేసే ప్లేస్ ఇదే స్టేడియం. ఇక్కడ నుంచి అయితే మ్యాచ్ జరిగినప్పుడు అయితే చూస్తాను నేను. క్లియర్గా అయితే చూడొచ్చు. ఇదే నేను ఉండే ప్లేస్. ఇక్కడ నేను స్టే చేస్తాను లోపల. అది నా చైర్ అయితే అక్కడ ఉంది. అక్కడైతే కూర్చుని ఉండాలి. ఇంకా డోర్ అయితే ఓపెన్ చేద్దాం. మళ్ళీ లాక్ వేసేసారు లోపల. నేనైతే మళ్ళీ తిరిగి అయితే లోపలికి రావాలి. డోర్ అయితే లాక్ నేనే వేసేసుకున్నాను. రాత్రి మర్చిపోయాను. లోపల నుంచి రావాలి నేనైతే. ఫుట్బాల్కి సంబంధించిన ఛానల్స్ మాట ఇందులో అయితే లైవ్ అయితే వస్తుంది. అలా అయితే వెళ్ళాను ఇందాక. లాక్ కూడా మర్చిపోయాను నేను లాక్ తీసుకోవడం. అలా అయితే వెళ్ళాలి లోపల నుంచి. నేను మర్చిపోయి అయితే అలా వెళ్ళిపోయాను. లాక్ ఓపెన్లో ఉంటుందేమో అనుకున్నాను. ఇక్కడికి అయితే రావాలి టాయిలెట్స్కి అయితే. ఇదిగో స్టేడియం అక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఇది ప్రేయర్ రూమ్. ఇది ప్రేయర్ చేసుకున్నాం. ముస్లింలు చేసుకుంటారు అన్నమాట ప్రేయర్. ఆ రూమ్ టైం వచ్చేసి 9:51 అయితే అవుతుంది. ఇదిగో నేను ఇందాక ఎలా వచ్చాను కదా, ఆ పక్క నుంచి బ్యాగ్ అయితే ఆ పక్కన పెట్టేసుకున్నాను. నేను స్టే చేసే ప్లేస్ అయితే ఇదే. లాక్ అయితే తీద్దాము. బ్యాగ్ అయితే బయట వదిలేసాను కదా. ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఓపెన్ అయ్యింది. ఇదే ఫ్రెండ్స్ నా స్టే చేసే రూమ్. ఇది రూమ్ అంటే ఏముండదు, అలా చైర్ ఉంటుంది, ఇక్కడ కూర్చోవడమే. అలాగ 2 అవర్స్కి ఒకసారి చెకింగ్ చేసుకోవడమే, అంతే వర్క్. బోర్ కొట్టినప్పుడు ఇలా స్టేడియంలోకి వెళ్ళి అయితే ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటాను, వీడియోస్ అయితే తీస్తాను అన్నమాట. ఎలాగో ఫోటో, ఎలాగో ఫోటో, ఎలాగో ఫోటో అంటే ర్యాంప్ 3 మాట ఇది. దీని పేరు వచ్చేసి, ఇది షట్టర్స్ ఉన్నాయి కదా, ఇది ర్యాంప్ 3 దీని పేరు. ర్యాంప్ 3లో అయితే ఉంటాను నేను. ఇదే కువైట్లో అతి పెద్ద స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం ఇదే. చాలా పెద్ద స్టేడియం ఇది కువైట్లో. చాలా బాగుంది, మామూలుగా లేదు స్టేడియం, చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి ఏం వెహికల్స్ ఏమన్నా వచ్చినా నేను ఫొటోస్ తీసి పెట్టాలన్నమాట. గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో అయితే పెట్టాలి ఫొటోస్. నా ఫేస్ పెడతాను కానీ బట్ యూనిఫామ్ అయితే కనిపించకూడదు వీడియోలో.